పోయింది. తెలంగాణ భేదం పోయినాక ఇంకా ఈ అస్తిత్వం పోయింటే కదా, తీసేసినాక ఇంకేం తెలంగాణ. తెలంగాణ జై తెలంగాణ అనే అర్హత కోల్పోయారు. ఇప్పుడు జై భారత్ అనాలి. భారతదేశంలో జరుగుతున్న అంశాల మీద బీజేపీతో కొట్లాడాలి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ కాబట్టి అవన్నీ పోయినాయి. ఒకటి ఇప్పటికి కూడా మా సోదరులు, సుదీర్ఘ అనుభవం ఉన్న మా సోదరులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలా అయోమయంలో ఉన్నారు. నేను వాళ్ళ పక్షాన మాడుతున్నా ఈరోజు నేను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పక్షాన మాడలేదు. కాంగ్రెస్ని చెప్పాము మేము, సుదీర్ఘంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో అవకతవకలు కావాలి, మళ్ళీ మేము కలుసుకుంటాం, మాట్లాడుతాం, ఒకటింటి కోరిపోతాం, అలాగే బలాయి చేసుకుంటాం, మళ్ళీ తెల్లారితే మంత్రి బాగా వస్తుంది. ఒకడు ఎమ్మెల్సీ అవుతారు, ఒకరు ఇది అవుతారు. ఇప్పుడు సోదరుడు జీవన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాం. జీవన్ రెడ్డి గారు గతంలో 3 సార్లు మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ. బీఆర్ఎస్ పార్టీ ఉరుతలుగుతున్న సందర్భంలో మరి ఆయనను ఎమ్మెల్సీగా గెలిపించినటువంటి, టికెట్ ఇచ్చి గెలిపించిన భావజాలం. కాబట్టి ఒక దగ్గర ఉంటుంది, మరి తెల్లారితే మన ఆయన సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు పిలిస్తే మళ్ళీ ఆయన ఏఐసిసి కార్యదర్శిగా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. అది తాత్కాలిక సమస్యలు ఇవ్వాలి. అదే బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఒక్కొక్క వేరే పార్టీకి వెళ్ళి తీసుకొచ్చి చేంజ్ చేసుకుంటే మరి అప్పుడు పార్టీకి ఉద్యమానికి పనిచేసిన ఆ ఇన్ఛార్జి నాశనం అయిపోయింది. సంవిధానం తీసుకొని వస్తే కృష్ణారెడ్డి ఇబ్బంది పడ్డాడు. కుక్కడపల్లిలో గొట్టుముక్కల పద్మారావు గారు ఉంటే మరి వారు ఉద్యమానికి ఎంతో ఖర్చు పెట్టి, టీఆర్ఎస్ ఖర్చు పెట్టి ఉంటే ఆయన తీసుకొచ్చిన తర్వాత మరి ఆయన కన్మరైపోయాడు. కుత్బులాపూర్లో వివేకాన్ని వచ్చిన తర్వాత మరి హనుమంతన్న కుల హనుమంత్ రెడ్డి గారు ఆగమైపోయారు. ఇట్లా చాలామంది ఉన్నారు. రాజేంద్ర నగర్ ఈ చుట్టుపక్కల ఏర్లే చూస్తున్నాం కదా. మీరు వచ్చిన తర్వాత ఏమైంది పరిస్థితి చూసినా ఇప్పుడు నేను చెప్తున్నా. ఒక్కరు ఆయన కూడా గెలిచినటువంటి ఎవరైతే వినండి, ఇన్ఛార్జీలకు పదవులు ఇస్తూనే ఉన్నాడు, హామీలు ఇస్తూనే ఉన్నాడు. ఎక్కడ అసమ్మతి లేదు. ఎక్కడ ఉందో చెప్పండి, ఎన్ని పదవులు ఇచ్చారు, ఎక్కడ ఉందో చెప్పండి. కోనేరు కొనప్ప ఆయన ఏంటంటే అక్కడ నుంచి వచ్చింది కాబట్టి ఆయన అక్కడ వచ్చిన ప్రేమ ఎక్కువ ఉంది. జీవన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు. జీవన్ రెడ్డి గారు కాదు మేడం, ఆయన అనుచరుడిని, ప్రధాన అనుచరుడు నడి రోడ్లో నరికి పరేసింది కదా. ఇప్పుడు ఒకటి మేడం, ఆ సంపాదించబడి ఉంటే దాని మీద కోర్టులు అవి చూసుకుంటాయి. పార్టీలు చంపవు కదా, పార్టీలు ఈ పార్టీ ఆ పార్టీ చంపుతుంది. ఇప్పుడు వామన్ రావును ఆయన భార్యను పుట్టమ్మ చంపినా నేను అడుగుతున్నా. వామరావును వాళ్ళ భార్య వరంగల్ ఒక ఎవరండి అతను చనిపోతే బీఆర్ఎస్ వాళ్ళే చంపారని చెప్పి మీరే కదా ఎలిగేషన్ వరంగల్లో కాళేశ్వరం మీద ఆయన కంప్లైంట్ చేశారని చెప్పి చట్టం తన తీసుకొని చెప్పిన బీఆర్ఎస్ చెప్పించిందనే మాట్లాడారు. బీఆర్ఎస్ చెప్పి వాళ్ళ భార్య మాట్లాడారు. ఇదే వెంకటరెడ్డి గారు మాట్లాడారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే మాట్లాడారు. వాళ్ళ భార్య మాట్లాడినాక మాట్లాడారు. దీని మీద విచారణ జరగాలని చెప్పారు. దీని మీద విచారణ జరగాలి. మరి అప్పుడు ఆయన అదే వాళ్ళ భార్య ఆ పార్టీలోనే కౌన్సిలర్. మరి ఆయన చేసినటువంటి ఆరోపణల వల్లనే ఆయన జైలుకు పోయించుండు. కొంతవరకు వాళ్ళకి శత్రుత్వం ఉంది. అది జరిగిన అంశాలు. కానీ రాజకీయ పరంగా నియోజకవర్గాల చంపినప్పుడు ఎవరు చేసిన ఎలిగేషన్? వాళ్ళ భార్య చేసింది. జీవన్ రెడ్డి గారు అరిచరుడు చంపింది ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేనే చేయించిందని చెప్పేసి ఆరోపణ చేసి జీవన్ రెడ్డి గారు కదా. ఆయన మాట్లాడింది కదా, కాదు కదా ఆయన మాట్లాడిండు, తప్పు పట్టొచ్చు, ఆయన మాట్లాడిండు. మరి కేసు ఏమైంది? మేం కాదు కదా. కేసు ఏమైంది? ఏమైంది? కేసు ఏమైంది? ప్రభుత్వం మీదే ఉన్నది. అరే ప్రభుత్వం ఉన్నది కదా, ప్రభుత్వం మాదంటే రూపం చేసేది. జీవన్ రెడ్డి గారు మా పార్టీ కాదు కదా, మీ పార్టీ. చెప్పింది ఏమంటే మా పార్టీ వాళ్ళే చంపినరు, ఇక కొత్తగా వచ్చిన నాయకుడు ఇక ఎమ్మెల్యే అనుచరుల పేరుతో సహా చెప్పి నన్ను అంటే ఈ రాజకీయం మా కాంగ్రెస్ పార్టీలో మేము చూడాల్సింది అని బాధపడ్డాడు, ఆవేదన పడ్డాడు, ఏడ్చిండు బహిరంగంగా. ఆ ఏడుపులు, ఆ పెడబొబ్బలు, అలుగుడాలు కాంగ్రెస్ పార్టీలే ఉంటాయి. మరి ఆయన రాజీనామా ఎందుకు చేయలేదు? ఒక మాట మీరు అనొచ్చు కదా, బీఆర్ఎస్ పార్టీ మీ బీఆర్ఎస్ పార్టీ అనొచ్చు కదా, బీఆర్ఎస్ పార్టీ అట్లాగా. ఇప్పుడు ఆయన అనొచ్చు కదా. ఈరోజు రాజసింగ్ గారు ఏమంటారు? రాజసింగ్ గారు అట్లా సంపించిన మనోళ్ళు చాలా మంది ఆ ఇష్టం చెప్తే చచ్చిపోతారు. మీరు చచ్చిపోతారు. అవునండి, మీ వాళ్ళందరే బీఆర్ఎస్ పార్టీల మానసికంగా చంపిన బీఆర్ఎస్ పార్టీలు చంపించిరా పక్కన పెడితే ఆ పార్టీల నాయకులు ఎవరు మాట్లాడలేదు, కానీ మీ పార్టీలో సొంత పార్టీ నాయకులు మాట్లాడారు. మరి ఆయన అయితే కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేస్తాను చెప్పలేదు.
అంటే రాజీనామా చేయాలని కోరుకుంటారు రాజీనామా కోరుకోవడం ఆ వేరు, ఉన్న ఎమ్మెల్సీ కూడా అలగేషన్ వేరు. మీరు ఇందాక ఒక మాట అన్నారు సరే పొమ్మలు లేక పొగబెట్టేది కొంతమందిని చేశారు అట్లా ఇది అది ఉండదు, పొమ్మని లేక పోగొట్టేది కాంగ్రెస్లో ఉండదు, బీజేపీలో ఉండదు, బీఆర్ఎస్లో ఉండదు. అట్లా చాలా మంది పోయిండ్రు, బీఆర్ఎస్ ఈటల రాజేందర్ చాలా గారు మంది అట్లనే పోయారు. చాలా మంది అదే పోయిండ్రు. విషయం. రవీంద్ర నాయక్ పోయిండు, సతీష్ మాధవ్ పోయిండు, అట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. మీరు మేము పోయినాం, మీరు ఎట్లా పోయారు? మేము కూడా మాకు కూడా పోగొట్టారు కదా, మాకు ఏకంగా మటనే మీరు కూడా పెట్టారు అట్లా పొగబెడితేనే మేడం, పోయారు అంటే. అందరూ పోగొడితే మాకు మటనే పెట్టారు. ఓకే. మేము కూడా బాధితులమే రైట్ సరే ప్రేమ్ గారు కాబట్టి మేడం ఒక్క మాట చెప్పండి చెప్పండి. అయితే ఆ లెక్కన ఇవన్నీ నడుస్తున్న సందర్భం మరి కవితమ్మ గారి విషయంలో కూడా మరి సస్పెండ్ చేయండి అని రాజసింగ్ మాట్లాడిన అంశం ఉన్నది. మరి ఆమె కూడా సస్పెండ్ చేసే అంశం ఉందా, దమ్ము ఉందా? రవీంద్ర నాయక్ లాగను, సతీష్ మాదిగ లాగను, ఈటల లాగను, ఇట్లా అనేక మందిని సస్పెండ్ చేసింది. చేసేటువంటి ఉందా? అంటే ఎవరు అడిగితే వాళ్ళని సస్పెండ్ చేస్తారా? ఆమె అడిగింది, ఆ పదవి కోసం అడిగిందా? ఆమె ఏం అడిగింది, ఏం రాసింది దాంట్లో? రజోత్సవ సందర్భంలో ఉద్యమగారి గురించి ఒక మాట మాట్లాడలే, పార్టీ ఫౌండర్ నాయకుల గురించి మాట్లాడలే, అదే అక్కడ శ్రీకాంతాచారికి నివాళులు అర్పించలే, అక్కడ కొండలక్ష్మి బాపూజీ బొమ్మ లేదు, జయశంకర్ సార్ బొమ్మ లేదు, వీళ్ళందరూ త్యాగాలు చేయలే, వీళ్ళంతా ఉన్నారు కదా. కాబట్టి 20 సంవత్సరాల ఆ పండుగను ఎవరెవరు త్యాగాలు చేసారు, ఎవరెవరు సొక్కలు అవన్నీ చెప్పాల్సిన అంశం ఉండే అని బాధపడేదాము. బీజేపీని తిట్టాల్సి ఉండే అని బాధపడేదాము. మళ్ళీ బీజేపీ ఎందుకు తిట్టలేదు? సార్ దానికి ఆయన గుర్తున్నదే కదా, ఆమెను అరెస్ట్ చేశారని చెప్పి బీజేపీని బీజేపీని అనాలి కదా. వ్యక్తిగతం వేరు పార్టీ అంశాలు వేరు. పార్టీ పరంగానే మేడం, సిద్ధాంత పరంగానే, ప్రజాస్వామ్యయుతంగానే, వ్యక్తిగతంగా కాదు. సోదరు ఇప్పుడు రాజాసింగ్ కూడా మాట్లాడితే వ్యక్తిగతంగా మాట్లాడాడు, వ్యక్తి పేరు చెప్తలేడు, పార్టీ గురించే మాట్లాడు. పార్టీలో విలువలు తగ్గినాయి, పార్టీలో నన్ను ప్రాధాన్యత ఇస్తే ఇవ్వడం లేదు, నాకు కూడా తెలుసు, వాళ్ళ బండారం బయట పెడతా అంటున్నాడు. అది ఆయన పాటలైనా మాడుతాడు, వ్యక్తిగతంగా పేరు చెప్పి నువ్వు ఇట్లా మాడతారు. కాబట్టి ఇవన్నీ ప్రతి పార్టీలో ఉన్నాయి, ప్రతి అంశాలు ఉన్నాయి. కాబట్టి ప్రేమ్ గాంధీ గారు ఫైనల్ గా మీరేం చెప్పదలుచుకున్నారు? మీ పార్టీలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కాబట్టి వాటిని ఆదిలోనే అదుపు చేసుకుంటే బెటర్ కాబట్టి ఏం చేయదలుచుకున్నారు? తప్పకుండా దాంట్లో ఏం లేదు. ఇప్పుడు అక్షయ్ గారు మాట్లాడుకుంటూ చెప్పారు కొన్ని విషయాలు. ఏమని బీజేపీలో ఎప్పటి నుంచో ఒక ముఖం తెలియని నాయకులు కూడా పైన ఉంటారు, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఆదరణ ఉండదు, అవి ఉండదు అంటే అది చాలా ఆ విషయాన్ని మొదట్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ చాలా మార్పు వచ్చింది. ఉదాహరణ అదే అనుకుందాం, 4 కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు, 8 మందిలో 4 వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యే ఉన్నారు. ఇప్పుడు అధ్యక్షుల రేసులు ఎవరున్నారు? ఈటల రాజేందర్ ఎట్లా వచ్చిండు? కొత్త అయినా కదా, ఆయన మొదటి నుంచి అరే ఇస్తామా లేదా అని పక్కన పెడదాము, రేసులు ఉన్నాడు కదా అంటున్నా నేను. మేము ఏమంటున్నాం అంటే మీరు అవకాశం లేదు, నేను ఏమంటున్నా అక్షయ్ గారు, అరే చేస్తామన్నా చేస్తాం ఎట్లా? ఇప్పుడు మీరు అంటారు అవకాశం లేదంటే ఉన్నది అనడానికి ఎగ్జాంపుల్